కదండి. ఇక సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు, రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయాడు. సంఘం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పదం. సంఘం అంటే ఇది ఒక ప్రత్యేకమైన పదం. యేసు ప్రభువుల వారు మళ్ళా వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేది కూడా ఈ సంఘం దగ్గరికి. కానీ ఈ సంఘము చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, సంఘము చేయాల్సిన ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి, సంఘము చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఏమండి, అసలు విశ్వాసి అంటే సంఘంలో ఒక విద్యార్థి అండి. ఈ విద్యార్థి ఎప్పుడూ సంఘంలో నేర్చుకుంటానే ఉండాలి. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు నేర్చుకుంటానే ఉండాలి. అంతేగాని నాకు వచ్చేసిందిలే అని చెప్పి ఏ రోజు నువ్వు అనుకున్నావు ఆ రోజు నుంచి నీకు వాక్యం ఎక్కదిక. నేను ఎప్పుడూ విద్యార్థిని. నీ ఒక విశ్వాసం అంటేనే విద్యార్థి, ఎప్పుడూ సంఘంలో నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఇక థర్డ్ పార్ట్లో వెళ్ళిపోయిన తర్వాత ప్రభుల వారు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఏంటి ఆ బాధ్యతను? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి సంఘం అనగా చేయవలసిన పనులు ఏంటంటే ఒకసారి చూద్దాం. ఎందుకంటే సంఘంతో చేయవలసినటువంటి పనిని మర్చిపోయి వ్యాపారంగా మార్చేశారు కదండి. బైబిల్ని బట్టి బ్రతకాల్సినటువంటి వారు అయ్యో లోకాశలతో సుఖభోజనం అనుభవించు ప్రేమ విందుల్లో దొంగ మెట్లుగా మారిపోయారు కదా. కానీ సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో కొన్ని పత్రికలు నిజంగా పౌలు గారి ద్వారా రాయించి మరి పౌలు గారు కూడా వెళ్ళిపోయాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3:8 ఏముందండి అక్కడ? దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, పరలోకంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమందుండి మరుగయున్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృప అనుగ్రహించాను. ఎవరి ద్వారా తెలియజేయబడాలంటే ఇదంతా సంఘము ద్వారా పరలోకంలో ప్రధానులకి అధికారులకి, ఇదిగో భూలోకం ఉన్నటువంటి సంఘం ద్వారానే నానా విధమైన జ్ఞానం బయటకు వెళ్ళాలంట. కానీ అదే సంఘములో వ్యాపారంగా మారిస్తే ఇప్పటికి కూడాను, అదే సంఘములో ఇశ్రాయేలులాగా దుర్మార్గులుగా మారిపోతే అన్నీ అనుభవిస్తూ కూడా ఇంకా ఇలాంటి విలువైనటువంటి మాటలు సమాజానికి ఎప్పుడు తెలియాలి అంటున్నాడు. ఈరోజు సంఘము కొండల పేర్లు, కోనల పేర్లు, మనుషుల పేర్లు, వ్యక్తుల పేర్లు పెట్టుకుందే కానీ సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం బయటికి వెళ్ళాలన్న సంగతి పక్కన పెట్టేసింది. మరి నేర్చుకుంటున్నటువంటి మనము, వస్తున్నటువంటి మనము ఏవి నేర్చుకుంటున్నాం? ఏ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం? నేర్చుకున్నటువంటి మనం ఏమైనా ఇదిగో దేవునికి పోయినటువంటి దేవుని యొక్క పిల్లలు, దేవునికి దూరమైనటువంటి ఆ యొక్క పిల్లల్ని దగ్గర చేసే ప్రయత్నంలో మంచి జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని మనం కూడా నేర్పించే బొద్దులమై ఉన్నామని మనకు అర్థం కావాలి. మన ద్వారానే తెలియజేయాలి, సంఘం ద్వారానే తెలియబడాలంటే అంత బాధ్యత, అంత రెస్పాన్సిబిలిటీ. ఒకనాడు రాజులకు దొరికింది, ఒకనాడు ప్రవక్తలు దొరికింది, ఒకనాడు భక్తులకు దొరికింది, ఈరోజు మనకు దొరికింది కదా. చాలామంది పోగొట్టుకున్నారు, చాలామంది హృదయంలో కొవ్వి మదించి ఇష్టం వచ్చినట్టుగా దేవునికి దూరం అయిపోయారు. నువ్వు అలా ఉండొద్దు నాయన. నువ్వు నాతో ఉన్నంత వరకు నేను నిన్ను వర్ధిల్లింప చేస్తూ ఉంటాను. నాకు నువ్వు కనెక్టింగ్ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయ్యావో నేనేం చేయలేను. యెహోషువ గారు అంటున్నారు, మోషే గారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా నడిపించాలో నాకేం తెలియదు, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా, నువ్వు నాతో ఉన్నంత వరకు నీకేం కాదన్నాడండి. మోషే గారికి ఇచ్చిన ధైర్యం నేను నీకు ఇస్తానన్నాడు. మోషే గారు నేను ఎలా నిలబెట్టాను, నేను అలా నిలబెడతానన్నాడే. ఆ రోజు కుమారుడు బయలుదేరి వచ్చాడు నేనున్నానని. ఈరోజు నువ్వు అనగలవా సంఘంలో నేనున్నాను నాయన, నీకోసం నేను బ్రతుకుతానని? తిమోతికి రాసిన తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు దేవుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ 3 సందర్భాలు ఆలోచన చేసిన దేవుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు తగిలినట్టు కూడా లేదు. చూడండి, ఉన్న ఒక్కడు చనిపోయాడు సెకండ్ హాఫ్లో. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
2వ అధ్యాయము 18వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. వారు హుమేనును ఫిలేతులో ఉన్నారు. మా సత్యము విషయములో తప్పిపోయి, చూసారా, సత్యము విషయములో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. వాక్యం అంటే సత్యం అంటే వాక్యం అండి. వాక్యం విషయంలో ఏమైపోయారంట? తప్పిపోయారంట. చాలా మంది తప్పిపోతున్నారంట. మీరు అలా తప్పిపోవద్దంటూ చెప్తున్నాడు తిమోతి గారికి. తిమోతి, నీ దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు కదా, చాలా మంది తప్పిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. మీరు అలా తప్పిపోవద్దు. చాలా మంది తప్పిపోయి విశ్వాసమును చెరుపుకున్నారు. నువ్వేదైతే చూడుకోకుండా నమ్మేమో ఆ చూడనటువంటి విశ్వాసాన్ని చెరిపేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త అంటున్నారు. అంటే వాక్యం అనే పునాది మీద ఉండాలండి సంఘం. కానీ వాక్యాన్ని చెరిపేసుకుంటే, వాక్యానికి దూరం అయిపోతే, ఏ సంఘం వాక్యం అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుందో ఏమంటే ఆ సంఘమే నానా విధమైనటువంటి జ్ఞానాన్ని చెప్పగలదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 తిమోతి 3:15 కూడా చూడండి. 1 తిమోతి 3:15. స్థిరమైన పునాది లేకపోవటం వల్ల ఏమైపోతారంటే సత్యంలో నుండి తొలగిపోతారంట. చూసుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంఘానికి వస్తున్న మనం ఎప్పుడు స్థిరమైన పునాదిని వేసుకోవాలి, లేకపోతే తప్పిపోయే ప్రమాదం ఉంది. 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సంఘము సత్యమునకు ఆధారంగా ఉండాలి. కానీ సంఘం ఎలా అయిపోయింది? సత్యానికి దూరం అయిపోతుందంట. తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారంట. నువ్వు జాగ్రత్తనైనా స్థిరమైన పునాది నీకుందా? కొద్ది రోజులు అలా, కొద్ది రోజులు ఇలాగ ఉంటున్నావేమో, కొద్ది రోజులు దేవుళ్ళు, కొద్ది రోజులు దైవంలో ఉంటున్నావేమో. స్థిరమైన పునాది నీకుందా అని అంటున్నాడు. నిన్ను నిలబెట్టేది వాక్యం అంటున్నాడు. వాక్యం అనే పునాది పైన ఉండాలంటే సంఘం. ఏ సంఘం వాక్యం అనే స్తంభం మీద ఆధారపడి ఉందో మీరు చెప్పండి. ఇప్పుడు వాక్యం మీద ఆధారపడి ఉండాలి సంఘం. కానీ వాక్యం మీద ఆధారపడిన సంఘాలు ఎక్కడున్నాయి ఈరోజు? వ్యాపారాల మీద, బిజినెస్ల మీద, వాటి మీద ఆధారపడి ఉన్నాయి తప్ప వాక్యాల మీద ఆధారపడే సంఘాలు ఈరోజు లేవు. అంటే దేవుని మనస్సు వాక్యమే. దేవుని మనసు అంటేనే వాక్యం. అంటే వాక్యం అనే మనసు పైన ఎవరు ఫోకస్ చేయట్లేదు. బాగా గమనించలేదు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఒకళ్ళు ఫోకస్ చేస్తే ఎలా ఉండాలి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఫోకస్ చేసినటువంటి వాళ్ళు, ఆధారపడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే 2:42. ఇందాక మొదటి వర్తమానంలో కూడా మనం విన్నాం. 2:42. వీరు అపోస్తులలో బోధ యందును సహవాసము యందును. అంటే అపోస్తుల బోధలో ఉంటారండి. మొట్టమొదట అపోస్తుల బోధలో అటాచ్మెంట్ అయి ఉంటారు. 2 సహవాసంలో ఉంటారు. 3 రెట్టె విరుచటంలో ఉంటారు. 4 ప్రార్థన చేయుటలో ఉంటారు. వీటన్నిటిలో కంటిన్యూగా ఉంటారు. ఎడతెగ కంటే కంటిన్యూగా ఉంటారు అనమాట. కానీ ఈరోజు స్థిరమైన పునాది గల వాళ్ళు ఈ 4టిలోనే అటాచ్మెంట్గా ఉంటారు. స్థిరమైన పునాది లేనటువంటి వాళ్ళు, అస్థిరమైనటువంటి వాళ్ళు, వాక్యంలోంచి తొలగిపోయినటువంటి వాళ్ళు ఈ 3టిని పక్కన పెట్టి ప్రార్థన ముందుకు తెచ్చుకుంటారు. చూసుకోండి కావాలంటే. ఈరోజు బోధ లాస్ట్కి వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు. ప్రార్థన ముందుకు వచ్చింది. ఆర్డరే కదండి. బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండే. లాస్ట్కి ప్రేయర్. చూసారా? మీరు బాగా గమనించాలి. ఈరోజు ప్రార్థన మొదటికి వచ్చింది, వాక్యం ఇదిగో చివరికి వెళ్ళిపోయింది. సంఘానికి స్తంభముగా ఉండవలసిందేంటి? వాక్యం. ఆ వాక్యాలు ఈరోజు సంఘాల్లో లేవు. ఈరోజు వాక్యాలు సంఘాల్లో బోధింపబడట్లేదు. వాక్యం అంటేనే చాలా మందికి చిరాకు. తొందరగా ముగించేసేయాలంటూ ఉంటారు.
కానీ నిన్ను నిలబెట్టేది, నిన్ను పెంచేది, నిన్ను పోషించేది, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేది, నీ ఆత్మలను రక్షించేది కూడా యాకోబు 1:21 ప్రకారంగా వాక్యమే. ఆ వాక్యానికి నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఆ వాక్యానికి నువ్వు ఎంతవరకు విధేయత కలిగి ఉన్నావు అడుగుతున్నాడు దేవుడు. నా మాటకు నాయన ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా సరిగా విధేయత ఇవ్వలేదు. ఇదిగో నా వాక్కుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? అదే అంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏ సంఘానికి అర్థమవుతుంది చెప్పండి? దేవుని విలువైన మాటలు నీకు అర్థం కాకపోతే ఏమండి, సంఘంలో ఉన్న ఒకటే, శ్మశానంలో ఉన్న ఒకటే. నువ్వు తేడా ఏముంది? శ్మశానంలో ఏముంటుంది? కూలిపోయిన శవాలు ఉంటాయి, అంతే కదా, కంపు కొట్టుకుంటూ ఉంటాయి. మరి నువ్వు సంఘంలో ఉండి నువ్వు దేవుని కోసం బ్రతక, దేవుని గురించి ఆలోచన చేయక, దేవుని మనస్సు తెలుసుకోక, దేవుని యొక్క వాక్కుని నేర్చుకోక, దేవుని గురించి చెప్పక, దేవుని గురించి మాట్లాడక, దేవుని మనసు తెలుసుకోక, ప్రభు ఎంత అర్థం చేసుకున్నాడు? మరి నువ్వు అర్థం చేసుకున్నావుడైతే నువ్వు కదిలేది ఏంటి? దేవుని కోసం నువ్వు ఎంత కదిలేవు, ఎంత చేసావు, ఎంత నేర్చుకున్నావు? నిజమండి, సంఘములో ఉన్న ఒకటే, అలా బతకకపోతే నువ్వు శ్మశానంలో ఉన్న ఒకటే. దేవుడు అన్న మాట ఇది. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎంతకాలం వస్తున్నా మనకు కదలికలు ఉండవండి బాబు. యాకోబు 2:26 చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26 మంచి మాట ఉంటుంది. 2:26 చూడండి. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. నువ్వు దేవుని కోసం కదులుతున్నావు అంటే నువ్వు సజీవంగా ఉన్నట్టండి, ప్రాణం ఉన్నట్టు. నువ్వు దేవుని కోసం కదలతలేదనుకో, దేవుని కోసం నువ్వు మాట్లాడతలేదనుకో, నువ్వు సజీవంగా ఉన్నట్టే, చచ్చినట్ట. పేరుకు మాత్రం మృతులవే, పేరుకు మాత్రం జీవించున్నావు, కానీ నీవు నా దృష్టిలో మృతుడివే. నువ్వు దేవుని కోసం కదిలితే నువ్వు సజీవుడివి. దేవుని కోసం కదలకపోతే శ్మశానంలో ఉన్న ఒకటే, సంఘంలో ఉన్న ఒకటే. అదే చెప్తున్నాడండి. ఈ శరీరాన్ని ఆయన పని కోసం వాడాలి. ఏమండి, ఈ శరీరాన్ని ఆయన నమ్మి, ఇదిగో ఆయన రక్తాన్ని లోకానికి చిందించడానికి వచ్చాడు కుమారుడు. ఎంత గొప్ప మాట అండి. ఇదిగో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, అలాగే క్రియలు లేని తమ విశ్వాసము మృతము. నువ్వు చచ్చిపోయినోడితో సమానం, ఎంతకాలమైనా నువ్వేమి నేర్చుకోకపోతే. బాగా ఆలోచించేయండి. 20 సంవత్సరాలు అయిపోయింది, మనం ఏమి ఇంకా నేర్చుకోలేదు అని అంటే అర్థం ఏంటండి? మీరు చెప్పండి అండి. 30 సంవత్సరాలు అయిపోయింది, మనకి ఇంకా మనం ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు అర్థం ఏంటి? మీరు చెప్పండి. నమ్మింది క్రీస్తునే, కానీ దేవుని గురించి మనం గొప్పగా ఆలోచించేయాలి. నమ్మాం, కానీ ఉపయోగం ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము, కొన్ని ముగింపు మాటలు 2 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. కదులుతున్నామా మనం దేవుని కోసం? కదులుతున్నామా మనం ఆత్మల రక్షణార్థమై? 1:38 చూడండి. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. ఏమన్నా మనం ఎక్కడికైనా బయలుదేరుతున్నామండి? సువార్త పని నిమిత్తం ఏమన్నా బయలుదేరుతున్నామా? దేవుని పని నిమిత్తం ఏమన్నా బయలుదేరుతున్నాం? అసలు ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. క్రీస్తు తహతహలాడుతున్నాడు తండ్రి మాటలు చెప్పటానికి, బయలుదేరటానికి. సువార్తకు వెళ్ళే పాదములు సుందరం అన్నాడే. ఏ కదులుతున్నాయంటారా మీరు చెప్పండి? మనం అలా తహతహలు ఉన్నాయా? నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళటానికి మాత్రం పెట్టే బేడన్నీ సర్దుకుని స్టేషన్లో కూర్చుంటారు. మొత్తం 4 రోజులకు సరిపడా సరుకు అంతా వేసుకుని. నిజమా కాదండి? వలస వెళ్తారండి రండి. నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళటానికి తహతహలు, కానీ దేవుని పని నిమిత్తం వెళ్తానికి మాత్రం
తాహతలు అదే గుర్తు చేస్తున్నాడు. 12 మంది శిష్యులకు వచ్చి మరీ గుర్తు చేస్తున్నాడు. ఇందు నిమిత్తమే కదా, పదండి పదండి పదండి. వాక్యం ప్రకటించడం అంత ముఖ్యం కాదా? మీరు చెప్పండి. పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చింది వాక్యం చెప్పడానికి. ఈరోజు సంఘాల్లో వాక్యం ప్రకటింపబడుతుందా? పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది వాక్యం చెప్పడానికని యేసుప్రభులు వారు ఇందు నిమిత్తమని చెప్తున్నప్పుడు మరి సంఘంలో ఇంకెంతగా ఉండాలి వాక్యం గురించి? ఆ వాక్యము సంఘానికి స్తంభం అయితే ఆ సంఘానికి స్తంభంగా ఈరోజు వాక్యం లేదు ఈరోజు సంఘాల్లో. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏది కదలిక? నువ్వు కదులుతున్నావా? కదులుతలేదంటే శ్మశానంలో ఉన్నావు ఒకటే, సంఘంలో ఉన్నావు ఒకటే. ఎందుకంటే శ్మశానంలో ఉన్నటువంటి డెడ్ బాడీ కదలదు, సంఘంలో ఉన్నటువంటి మనము కదలు. తేడా ఏమి లేదు. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది అంటున్నాడు. చూసారు, చేపలు పట్టేటటువంటి వారిని మనుషులు పట్టే జాళ్ళగా మార్చాడు. చేపలు పట్టుకునే వాళ్ళండి వాళ్ళు ఏదో పెద్ద రాజులను పెద్ద నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఏం కాదు. వాళ్ళు చేపలు పట్టుకుని కంపు కొట్టుకునేటువంటి వాళ్ళు ఈరోజు సంఘాలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ ఒక పెద్ద సైనికులు, వీర సైనికుల్లో నిలబడ్డారు ఈరోజు. చూడండి, మీరు బాగా గమనించండి. చేపలు పట్టుకునే వాళ్ళే ఇంత గొప్ప వాళ్ళు అయిపోతే, ప్రభువుని పట్టుకుంటే జ్ఞానములో నిజంగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నాం, మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఎందుకు తయారైపోతున్నాం? ఎందుకు కదలలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇశ్రాయేలు చూస్తేనేమో దుర్మార్గులు అయిపోయారు. ఇశ్రాయేలు చూస్తేనేమో మొత్తం అనుభవించి కూడా ఇదిగో మళ్ళీ మాకు అక్కడుంటేనే బెటర్గా ఉండేది కదా అంటున్నారు. ఇమీడియట్గా దూడను చేసుకున్నారు. హోరేబులో నన్ను దూడలుగా మార్చేసుకున్నారు, నా ప్రతిమ రూపం ఎద్దుగా మార్చారని ఇదిగో దేవుడు ఫీల్ అయ్యేంతగా రాయించుకునే పరిస్థితి ఏర్పడింది బతుకులు. మనం కూడా దేవుని కోసం ఎన్నో చేస్తున్నాం. దేవుడు మనకి ఎన్నో చేస్తున్నాడు, ఎన్నో మేలు చేస్తున్నాడు, కనిపించకుండా కనపడి. మరి ఆ దేవుని కోసం నీ కదలికలేంటి? ఆ దేవుని కోసం నువ్వు చేసింది ఏంటి? ఆ దేవుని కోసం నువ్వు మాట్లాడింది ఏంటి? ఆ దేవుని కోసం నువ్వు ఎంతగా ఆలోచన చేస్తున్నావు? ఆ దేవుని కోసం నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? భక్తి రోజు రోజుకు డెవలప్ అవుతుందా, లేకపోతే నీ భక్తి ఏమైనా వీక్ అవుతుందా? ఆయన మనసు ఇంకా ప్రభు మనసును ఎరిగిన వాడు ఎవడు? నువ్వేమైనా ఎరిగావా? వాళ్ళు ఆ రోజు ఇశ్రాయేలు ఎరగలేకపోయారు. యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవాలయంలో శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, యాజకులు వీళ్ళు కూడా వ్యాపార పుట్టిల్లుగా మార్చిపోయి ప్రభు మనసును అర్థం చేసుకోలేకపోయారు. సంఘమా, నువ్వైనా కూడా అర్థం చేసుకో. ఈరోజు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, ఈరోజు మనకి చెప్తున్నాడు. నువ్వేం అర్థం చేసుకున్నావు? నానా విధములైన జ్ఞానం నీ నోటి నుంచి రావాలని నేను వింటున్నాను కదా. ఆ రోజు ఈరోజు అలాగే ఉండిపోయింది. చూడండి, నువ్వు మాట్లాడినంత వరకు లోకంలో విగ్రహాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే దేవుడి గురించి చెప్పేటోళ్ళు లేరు. మరి ఏదంటే అది నమ్మేస్తారు. అలాంటి వాళ్ళు కొద్దిమందిని నువ్వు అగ్గిల నుంచి లాగినట్టుగా లాగాలి అంటే నువ్వు మాట్లాడాలి. ప్రభువు మాట్లాడాడు, నోరు మూసుకుని కూర్చోలేదు. పదండి వెళ్ళిపోదాం నాయన, పదండి అని తహతహలాడుతున్నాడండి. వెళ్ళిపోదాం, సమీప గ్రామంలో ప్రకటిద్దాం నాయన, నేను వచ్చింది అందుకని ఆయన. నేనే నోరు మూసుకుని కూర్చుంటే మీకు ఎలా తెలుస్తుంది? ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం మనం ఏమైనా ఒకవేళ నోరు మూసుకుని కూర్చుంటున్నామేమో. నీ కుటుంబంలో నలుగురు, 5, 6 అందరు నువ్వే మార్చుకోవాలి. నీ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని నోరు తెరిచి మాట్లాడు. కొద్దిమందినైనా రక్షించుకోండి. సంఘానికి జత కట్టండి. క్రీస్తుకి అటాచ్మెంట్ చేయండి. నేనున్నాను అని ప్రభు అంటున్నాడు. ఇదిగో ఈరోజు నువ్వున్నావని అనగలవా? దమస్కు పట్టణంలో అననీయ అని ఒక ఆయన ఉన్నాడు, శిష్యుడు. అననీయ ఇదిగో దమస్కులో నేనున్నాను అంటాడండి. దమస్కు పట్టణం మొత్తంలో నేనున్నానయ్యా అని అంటాడు దేవుడు. యేసు ప్రభు వచ్చి అడిగితే, ఇదిగో మరి ఈ పట్టణంలో మరి నువ్వు ఉన్నావా? ఆలోచించను. ఇదిగో ఈ కుటుంబంలో నేనున్నాను నాయన, ఈ మొత్తాన్ని వీళ్ళందరూ నేను మార్చేసుకుంటాను. ఆ శక్తి నువ్వు దయచి. అదే అంటున్నాడు, పదండి అంటున్నాడు. అదే మార్క్స్ 16-15 కూడా అంటాడు. చూడండి, అదే మార్క్స్ 16:15 16:15 చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.
ప్రకటన అనౌన్స్మెంట్ జరుగుతూ ఉండాలండి ఎప్పుడు. 1:38 కూడా అదే చెప్పాడు, నేను ఇతర సమీపంలో నేను ప్రకటించినట్లు ప్రకటించడానికి వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకంలో నుంచి బయలుదేరి వచ్చాను, టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాడు. ఇక్కడికి వచ్చారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి అని అంటున్నాడు. వెళ్ళండి అన్న ఇన్ని సంవత్సరాలు నేర్చుకుని ఏంటి మనం ఆలోచించాను. ఇంకా నువ్వు చిన్న గొర్రె పిల్లను నేనయ్యా మెల్లగా తీసుకెళ్ళానంటే ఏం డెవలప్ అయ్యామండి మీరు చెప్పండి. ఇంకా ఒక తొలిపాటే వాడుకుంటూ నీ జీవితాన్ని ముగించుకుంటున్నావా? ఇంతకంటే జ్ఞానం చెప్పలేదా దేవుడు? మరి 66 పుస్తకాలు ఎందుకు ఇచ్చాడండి? నువ్వు మాట్లాడాలని కదా. ఆయన మనస్సు, ఆయన వచ్చి చెప్పలేడు, ఆయన ఆత్మ కనుక. ఆయన పక్షాన నువ్వు నిలబడు. క్రీస్తు పక్షాన మనమే నిలబడాలి, సంఘమే నిలబడాలి. ఆ సంఘంలో ఒక్కొక్కరు ఒక రాయి. సంఘంలో నేనొక రాయి, నువ్వొక రాయి. ఈ రాళ్ళన్నీ కలిస్తే ఒక సంఘం. దేహంలో ఇన్ని అవయవాలన్నీ వర్క్ చేస్తేనే మనిషి అండి. ఏది వర్క్ చేయకపోయినా కూడా అది ఇక వేస్ట్ కదా. బాడీలో ఏదో ఒకటి పార్ట్ పనిచేయలేదంటే వేస్ట్ కదా. సంఘంలో అన్ని రాళ్ళు అయినప్పుడు ఈ రాయి ఉపయోగపడతలేదంటే ఏంటి అర్థం ఏంటి? లోకంలో దేవతలు ఎక్కువైపోతానికి కారణం నువ్వు నేనే దేవతలు ఎక్కువైపోవటానికి కారణం నిజమైన జ్ఞానం బయటికి వెళ్ళకపోవటం వల్ల, సమాజానికి తెలియకపోవటం వల్ల, నలుగురికి అందించలేకపో. ఆ నలుగురు ఎక్కడో బయటికి వెళ్ళాలనుకుంటే పొరపాటు. ఏ ఇంట్లోనైనా నలుగురు తక్కువ ఉండరు. ఏ ఇంటినైనా గదిలించండి, నలుగురు తక్కువ ఉండరు, 2-3 తక్కువ ఉండరు. ఈ నలుగురితో 2తో మొదలు పెట్టండి, మీరు బాగా డెవలప్ అవ్వండి. మీకు తెలిసిన మీ ఎరుకలో ఉన్న దావీదు తన తరము వారందరికీ సేవ చేసి నిద్రించాడు కదా. ఇదిగో నీ బంధువులు అందరిని నేను కాపాడుకో, నువ్వే నీ రక్త సంబంధాలు అందరిని నువ్వు కాపాడుకో. వాళ్ళకి వెళ్ళి చెప్పగలవు కదా. ఏ అకేషన్ అందరూ నువ్వు ఇదిగో వెడ్డింగ్ కార్డ్ డేస్ ఏదో ఒక ద్వారా నువ్వు పిలిపించుకొని అందరిని అటాచ్మెంట్ చేస్తున్నావు కదా. ఇదిగో నువ్వు బయలుదేరి వెళ్ళి ఇదిగో ఇలాంటి సదస్సులన్నీ ఏర్పాటు చేసుకుని దేవునికి దగ్గర చేయండి. లేకపోతే దుర్మార్గులు అయిపోతారు, లేకపోతే కనపడ్డ వాళ్ళందరినీ మొక్కుతారు, లేకపోతే 100 ఇచ్చిన వాడిని కూడా 100 సార్లు మొక్కుతారు. బట్ దేవుడే కూర్చుంటాడు. దేవుడు కనుమరుగైపోతున్నాడు దేవుడు. మారటానికే నీకు 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెడితే ఇంకా మరి దేవునిలోకి మారటానికే ఇప్పుడు జీవితం సరిపోతుంది. మారటానికి ఆలోచించండి మీరు. మనకి ఇచ్చిన ఆయుష్కాలం 60 అనుకున్నామండి, 60-70. నువ్వు మారటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? తక్కువలో తక్కువ ఒక 40 వస్తే కానీ దేవునిలోకి నడవట్ల. ఇంకెంత ఉంది? 20. ఇంక 20లో నువ్వు ఎదిగేదేంటి, నలిసేదేంటి, కదిలేదేంటి? ఈ సంసార ఉచ్చులు, గొడవలు, బాధలు, బాధ్యతలు, వీటిల్లోనే చచ్చిపోయి వెళ్ళిపోతున్నారు చూడండి. బాధ్యతల్లో పడిపోయి మునిగిపోయి. నిజమా కాదా మీరు చెప్పాలి. మరి ఆ పరలోకములో సింహాసనం మీద అంతమంది పొగుడుతుంటే అన్నీ పక్కన పెట్టి లోకంలో ఎంత ఫోకస్ చేస్తుంటే, ఇదిగో లోకం మొత్తం ఫోకస్ చేస్తుంటే నువ్వు నేనే ఆయన వైపు చూడాలండి. అందరూ సొంత కార్యాల్లో పడిపోతే ఆయన వైపు చురిగేసేవారు, ఆయన వైపు తిరిగేదెవరు, ఆయన పనుల్లో ఉండేదెవరు? ఒకవేళ ఆయన పనుల్లో మేము ఉన్నామని అన్నటువంటి వాళ్ళు ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నారు అనుకో, సఫారీలు వేసుకుని, కార్లు వేసుకుని, వాళ్ళు ఏమైనా దేవుని పనిలో ఉన్నారు అనుకుంటే వాళ్ళందరూ వ్యాపార బిల్లుగా మార్చేసుకున్నారు. చివరికి చేపలు పట్టేవాళ్ళు సమాజానికి దిక్కు అయ్యారు. చేపలు పట్టుకునేటోళ్ళు 12 మంది దిక్కు అయ్యారు చివరికి. దేవుడు నిజంగా సెలెక్ట్ చేసుకుని పెద్ద పెద్ద ఇళ్లలో నుంచి సెలెక్ట్ చేసుకోరండి. మళ్ళీ చెప్తున్నా, తక్కువ వాళ్ళలో నుంచి దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. నిజంగా మనకు అది అదృష్టం దొరికింది, పాడు చేసుకోకండి, కదలాలండి బాబు. మత్తయి సువార్త 28:19 చివరి మాటగా. మత్తయి సువార్త 28:19 చూడండి, బాగా గమనించాలి. మార్కులు 38లో ఏమన్నాడు? క్రీస్తు తగతగలాడుతుంది. ఏమని? వాక్యము ప్రకటించడం అంత ముఖ్యము, పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చింది వాక్యం చెప్పడానికి అని చెప్తున్నాడు. నెక్స్ట్ 16-15 ఏమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను
ప్రకటించడం. వాక్యం వాక్యం వాక్యం, ఎందుకంటే ఈ వాక్యమే ఆత్మలు రక్షించేది అంటున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఈ పాయింట్. 28:19 ఏమంటున్నాడు మత్తయి సువార్త 28:19? కాబట్టి మీరు వెళ్ళి శిష్యులు, ఆ రోజైనా ఈ రోజైనా మనందరూ శిష్యులమే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడం. చూడండి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎంత బాగుందో చూడండి. మీరు చేయండి, అందరినీ శిష్యులుగా మార్చండి. మీరు శిష్యులైపోయారు నాకు. ఇప్పుడు సమస్త జనులను కూడా మీరు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రారంభం మొదటి 100 సంవత్సరాలు కొంతమంది శిష్యులుగా చేసి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. తిమోతి నా ప్రియ శిష్యుడు అంటాడు, తీతు నా ప్రియ శిష్యుడు అంటాడు పౌలు గారు. నీ దైనందిన జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వు ఎంతమంది శిష్యులను తయారు చేసావు చెప్పండి. నువ్వు ఎంతమందిని శిష్యులను తయారు చేసావు? ఎంతమందిని వాక్యంలో నిలబెట్టావు? సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరు చేయండి, అందరిని శిష్యులుగా మార్చండి. మీరు నిలబడండి, అనేక మందిని మార్చండి, శిష్యులుగా మార్చండి. ఈరోజు సంఘంలో ఏమంటే ఎంతమంది వాక్యం లేకుండా బ్రతుకుతున్నారో తెలుసా? చాలామంది వాక్యం లేకుండా బతుకుతున్నారు. సంఘాలు అయితే ఉన్నాయి, కానీ సంఘాలు ఏమి లేదు, వాక్యం లేదు. ఇలాంటి వాక్యం లేకుండా బతుకుతున్నటువంటి వారిని ఏమండి మనమే ఇదిగో అగ్గుల నుంచి లాగినట్టు కొందరినైనా కాపాడాలి. ఈ వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఏ స్కూల్లో వేసినా పర్లేదు, కానీ ఏమండి పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ అయినా చెయ్యి, కానీ వాక్యం విషయంలో మాత్రం ఏమాత్రం అపార్థం చేసుకుని ఏదైతే ఎందులోనే అడ్జస్ట్ చేసే బోధలో కానీ ఉండిపోయారా, రేపు నరకాలకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వాక్యమే రేపు నిన్ను రక్షించేది. వాక్యమే శక్తి గలది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని నువ్వు ఎంత శక్తి సంపాదించుకున్నావు? 3 పార్ట్లుగా మనం ఆలోచన చేసాం. మొట్టమొదటి పార్ట్లో ఇశ్రాయేలీలు ఏమండి దేవుడిని అవసరాలన్నీ తీర్చుకుని పైగా దేవుడి మీద తిరగబడుతున్నారు. తిరగబడుతూ కూడా అసలు ఈయన దేవుడే కాదు అని ఒక దూడను చేసుకుని దేవుడిని ఫీల్ అయ్యేంతగా బతికారు. ఇక సెకండ్ హాఫ్లో యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి లోక పరిస్థితి ఎలా ఉంది? కొరడోలు పేనే అంత ఘోరమైన పాపాలు చేస్తున్నారు సమాజంలో, సంఘంలో. ఇన్ని జరుగుతున్నాయని 3వ పార్ట్లో నీకు నాకు మనకేం చెప్తున్నాడు ఇప్పుడు? నాయన నువ్వు కదలాలి, నువ్వు మాట్లాడాలి, అనేక మందిని నువ్వు శిష్యులుగా చేయాలి. ఎంత వర్క్ డ్యూటీ అలాట్ చేశాడో చూడండి. పని మందిరానికి వస్తున్నాం అంటే మనం దేవుడు పని బాధ్యతలు పెంచుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిలబడు, అనేక మందిని నిలబడు. నువ్వు మాట్లాడకపోతే లోకంలో దేవుళ్ళు ఎక్కువైపోతారు, అబద్ధానికి చోటిచ్చే అవకాశం ఎక్కువైపోతుంది. చూసారా, నిజమైన దేవుడు కనుమరుగైపోయాడు. కనుమరుగైపోయాడండి ఈరోజు. నిజమైన దేవుణ్ణి వెనక్కి నెట్టేసి దెయ్యం ముందుకు వచ్చాడు. ఇప్పుడు దెయ్యం ముందున్నాడు, దేవుడు వెనకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దెయ్యాన్ని వెనక నెట్టి దేవుని ముందుకు తీసుకొచ్చేయాలి. చెయ్యాలంటే కొద్ది రిస్క్ తీసుకోవాలి. నీ సొంత పనులకు రిస్క్ తీసుకుంటావు, అది ఏ రీతిరైనా కూడా వర్క్ కంప్లీట్ చేసేంత వరకు నువ్వు ఊరుకో. నిజం కాదండి. నీ సొంత పనులకు నువ్వు ఎర్లీ మార్నింగ్ ఎక్కడికైనా లేవటానికి బయలుదేరి వెళ్తావు. మరి దేవుని పనుల కోసం మనం ఏమైనా బయలుదేరుతున్నాం? నిన్ను నమ్మాడు కదా, నిన్ను నమ్మి ఏమండి చేపలు పట్టుకునే వాళ్ళని నమ్మాడు, వాళ్ళకి వాక్యం అందించాడు. నమ్మినందుకు వాళ్ళు ఏమైనా మోసం చేశారండి? నిలబడ్డారండి. కష్టం వచ్చినా నిలబడ్డారు. అవసరకు ప్రాణాలు కూడా తెగించారు. ఇవ్వటానికి సిద్ధపడటం కాదు, ఇచ్చేశారు అసలు. కనుక ప్రతి సంఘంలో దేవుని వాక్యంతో కదలాలి, దేవుని వాక్యంతో కదలాలి ప్రతి సంఘం.
ప్రతి వ్యక్తి దేవుని కోసం కదలాలి. ప్రతిరోజు నీవు కదిలితే దేవుడు నీకు అర్థమైనట్టు, కదిలితే అర్థమైనట్టు. బాగా గమనించుకోండి. దేవుని కోసం కదిలిన లిస్టు మీరు రాసుకోండి. నీ కోసం కదిలిన లిస్టు రాసుకోండి. దేవుని కోసం నువ్వు ఎక్కువ కదులుతున్నావు అంటే నువ్వు ఇంకా బతుకున్నట్టు. దేవుని కోసం కదలుకోకుండా నీ కోసం ఎక్కువ కదులుతున్న లిస్టు పెరుగుతున్నావు అంటే దేవుని దృష్టిలో మనము మృతులం. కష్టమైనా కూడా మీరు ఇష్టంగా భావించాలి అలాంటి మాటలు. కనుక ఇలా ఇన్ని సంఘాలు దేవుని కార్యక్రమాల్లో దేవుడిని మనసు అర్థం చేసుకుంటే సమాజంలో కొద్దిమందినైనా కూడా సమాజాన్ని మార్చేది సంఘమే తప్ప సమాజంలో మార్పులు రావు. ఎందుకంటే సంఘము లోకము అంతా చీకట్లో ఉంటే సంఘాన్ని దేంతో పోల్చాడు? వెలుగు అన్నాడు కదా. నువ్వే వెలుగు, నువ్వే దిక్కు. ఆయన 66 పుస్తకాలు నీకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వే మార్చుకోవాలి. 66 పుస్తకాలు పట్టుకొని జాగ్రత్తగా దేవుని మనసు, ప్రభువు మనసు అర్థం చేసుకున్నవాడు ఎవడు? నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఈ లోకానికి వచ్చాడు ప్రభువుల వారు. ఇంతగా నలిగిపోయాడు, ఇంతగా 33 సంవత్సరాలు ఎక్కడ తిన్నాడు, ఏం చేశాడు, నిద్రలేని రాత్రులు కలిపి పిడిగుద్దులతో, కొరడా దెబ్బలతో, ముళ్ళకేరియటంతో, బళ్ళెపోటుతో, రక్తము చివరి రక్త బొట్టు వరకు మన పాపాల నిమిత్తం ఇంతగా కష్టపడినటువంటి దేవుణ్ణి దయచేసి మోసం చేయకండి. సజీవులుగానే ఉండాలి తప్ప, సజీవుడే దేవుణ్ణి స్తుతిస్తారు తప్ప మృతులు సూచించలేరంట. చూసారండి? కదలాలండి, మాట్లాడాలి దేవుని కోసం. నోరు మూసుకుని కూర్చుంటే కాదు. నువ్వు నోరు మూసుకున్నంత వరకు బయట దేవతలు ఎక్కువైపోతారు. అన్యుల గురించి కాదు నేను మాట్లాడేది, క్రైస్తవుల గురించే. సంఘానికి అవసరమైనది వాక్యం. ఆ సంఘమే వాక్యంలో లేకపోతే ఇంక ఈ సంఘానికి దిక్కేవారు. కనుక ఆలోచించండి. ప్రభు మనస్సును ఆనాడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకున్న వాళ్ళు అక్కడక్కడ తరానికి ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలను జాగ్రత్తగానే కాపాడుకుని వెళ్ళిపోయారండి. అబ్రహాము వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోహు గారు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇస్సాకు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. యాకోబు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఒక యెహోషువ, ఒక మోషే, అందరూ వారి కుటుంబాలను కాపాడుకున్నారు తరతరాలు. మన దాకా వచ్చింది ఈరోజు వాక్యం. మన కుటుంబాలను మనం కాపాడుకుంటూ అనేక మంది కుటుంబాలను దేవుని వైపు నడిపించడానికే దేవుడు మనకి ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదన మనకి తెలియజేశాడు. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి, దేవుని కోసం కదలండి. వచ్చినటువంటి మనము, నేర్చుకున్నటువంటి మనము, దేవుని కోసం మనం ఎంతగా దేవుని పనిలో రాణిస్తున్నామో ఆలోచన చేసి ప్రభువు రాకడకు సిద్ధపడండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి, మీ యొక్క మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరని ఆలోచన చేస్తే ప్రారంభంలో ఉన్నటువంటి నాయన ఇశ్రాయేలీయులు నాయన అర్థమైనట్టుగానే అర్థమయ్యారు. మీ నుంచి ఎన్నో పొందుకున్నారు. కానీ చివరికి నాయన గడ్డి మేసి ఎద్దు రూపంలో మార్చుకున్నారని, హోరేబులో చేసుకున్నారని నాయన ఫీల్ అయిపోయారు తండ్రి. మీ ప్రియకుమారుడు ఈ లోకానికి నాయన మీ బాధను అర్థం చేసుకుని వచ్చిన టయానికి నాయన లోకపు పరిస్థితి, సమాజపు మందిరాల పరిస్థితే నాయన సుఖభోగాలను అనుభవించేటటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ పరిస్థితిలో సంఘమా నువ్వు జాగ్రత్త, సంఘంలో ఉన్న కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు జాగ్రత్త. సంఘానికి స్తంభం వాక్యం అని చెప్పారు. ఆ వాక్యం ఈ రోజునైనా సేవకుల చేతిలో ఉంది, మా చేతిలో ఉంది. 66 పుస్తకాల రూపంలో అందరి చేతులను తీసుకొచ్చారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఉండి నాయన మమ్మల్ని మేము పరిశోధించుకోకపోతే నాయన రేపు నాయన ఈ వాక్యమే రేపు మమ్మల్ని నాయన దోషులుగా నిలబెట్టుద్ది ప్రభా. ఈ వాక్యం కోసం బ్రతికితే నాయన మీ ముందు మేము నాయన గొప్పగా నిలబడిగేటటువంటి స్థితిగతుల్లో మేము ఉండగలుగుతాం తండ్రి. తలంచిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నాయన మీ యొక్క సన్నిధికి నాయన తలంచిన బిడ్డలందరినీ మీరు ఒక్కసారి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన అడుగుతున్నాం.